ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల 3వ మహాసభలు హాజరైన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి జర్నలిస్టులు. నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో అవినీతి తిమింగనాలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. కొడంగల్లో అస్వస్థంగా డ్రైనేజీ వ్యవస్థ పట్టించుకునే అధికారులు. మధ్యలో ఆగిన వాగు బ్రిడ్జి పనులు, వర్షానికి ఏట్లెరవల్లి గ్రామం దిగ్బంధం. సంక్షేమ శాఖలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ శుభం గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తాను, మైనార్టీ మంత్రిగా అజరుద్దీన్, ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రిగా అడ్లూరి ఉన్నారని, తాము ఉన్న శాఖల్లో అవినీతి జరిగిందని హరీష్ రావు చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పారదర్శకత, నాణ్యత, క్వాలిటీ మాత్రమే ప్రాధాన్యత ముఖ్యమని తాము భావిస్తున్నామన్నారు. హరీష్ రావు అవగాహన లేకుండా మాట్లాడి ఆయన స్థాయి తగ్గించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో చేసిన విధంగా అవినీతి జరుగుతుందనే భావనతో హరీష్ ఉన్నారని ఎద్దేవా చేశారు. అజరుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ తన శాఖల్లో అవినీతి చూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. పేద విద్యార్థులకు విద్య, నాణ్యమైన ఆహారం ఉండాలనే ఆలోచన తమకు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల పాలనలో అవినీతి జరిగిందని ఆరోపించారు. తమ శాఖలో తప్పు జరిగినట్లు చూపిన ఎలాంటి విచారణకైనా దేనికైనా సిద్ధమని తెలిపారు. పత్రికల్లో చూస్తా ఉంటే హరీష్ రావు గారు ఒక ప్రకటన చేసినారు. సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగింది అని వ్యాపార క్లాస్ మినిస్టర్ నేను కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా, ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్గా అప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా మరి అజరుద్దీన్ గారు కావచ్చు. ఈరోజు సంక్షేమ శాఖకు సంబంధించి ఒక మైనార్టీ, ఒక ఎస్సీ, ఒక బీసీ మంత్రులుగా ఉన్నటువంటి శాఖల పట్ల పూర్తిగా చురుగ్గా చేసి మేమేదో పొరపాటు చేస్తున్నట్టుగా మాట్లాడతాం. మాది పారదర్శకత గతంలో పూర్తిగా ఏకత విధానం, సింగిల్ విండో. మేము పారదర్శకంగా సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ మంత్రులకు సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ సబ్మిషన్ కోర్సులు ఏర్పాటు చేసి అన్ని కూడా క్వాలిఫైడ్ క్వాలిటీ పేరుకు టెండర్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతారు. ఎక్కడ కూడా ఎవరికి మంత్రులకు కానీ ఈ ప్రక్రియలో మిగతా క్షేత్రస్థాయి అధికారులకు ఎవరికి సంబంధం లేదు. శుభ్రంగా వీటికి సంబంధించి ఓపెన్ మార్కెట్ లో క్వాలిటీ ఫస్ట్ ప్రయారిటీ, పారదర్శకత అనేటువంటి మొదటి సూత్రంగా, నాణ్యత అనేటువంటి సూత్రంగా మేము ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగిస్తుంటే అనవసరపు ఆరోపణలు చేస్తూ వారి స్థాయిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధంగానే అవినీతి జరుగుతుందనేటువంటి అవగాహనతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు. మేము 3 మంత్రులు అనుకున్నాం. లక్ష్మణ్ కుమార్ గారు ఎస్సీ ఎస్టీ శాఖకు సంబంధించి, అజరుద్దీన్ గారు మైనార్టీ శాఖకు సంబంధించి, నేను బీసీ శాఖకు సంబంధించి నేను గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు సవాల్ చేస్తా ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రకారంగా ఈ సంక్షేమ శాఖల్లో అవినీతి గుర్తిస్తే మేము దేనికైనా సిద్ధము. మేము పేద పిల్లలకు సంబంధించి పారదర్శకంగా బస్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి మౌలిక సదుపాయాలు కలగజేస్తూ విద్యార్థుల సంఖ్య, పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన సరళిలో పెరిగినటువంటి మీ 3 మంత్రులను మేము ఆ ఆలోచన కొద్ది వాళ్ళకు సంక్షేమం కొరకు తప్ప, ఎక్కడ పారదర్శక కొరకు తప్ప, ఎఫెక్టివ్నెస్ ఉండడం కొరకు తప్ప ఎక్కడ సెకండ్ ఆలోచన చేసేటువంటి పరిస్థితి కానీ మా ప్రభుత్వం కానీ ఎవరు కూడా చేస్తలేమనే మాటలు ఇతరులకు తెలియజేస్తూ, ఇది మీరు పారదర్శకకు పందికొక్కులకు తేడా ఉన్నట్టుగా భావిస్తారు. పారదర్శకంగా ఉన్నారో పందికొక్కులుగా తిన్నటువంటి ఆనాటి ఈ శాఖల్లో నిర్వహించినటువంటి వాళ్ళకు ఒకసారి విచారణ పెడితే, ఎందుకంటే ఇప్పుడు ఆ శాఖల్లో గిరిజన, హరిజన, మైనార్టీ, బీసీలకు సంబంధించి ఎవరో ఉండి ఈరోజు మేము దానికి సంబంధించిన ఏదైనా మాట్లాడితే పొరపాటు ఉంటుంటే, ఈరోజు మేము గత 10 సంవత్సరాలు ఈ శాఖలకు సంబంధించినటువంటి పారదర్శకంగా పందికొక్కులాగా
ఇప్పుడు కూడా మా పారదర్శకతకు సంబంధించి ఎక్కడ వివాదం జరిగినా ఎక్కడ మేము తప్పు చేస్తున్నారని చూపెట్టినా మేము ముగ్గురంగా వాళ్ళిద్దరి పక్షాన కూడా మేము ముగ్గురం ఎటువంటి విచారణకైనా ఎటువంటి చర్యకైనా ఎటువంటి మీరు దాన్ని ప్రూవ్ చేయకపోతే దాని ఏదైనా మీరు ఆరోపణ మాట్లాడినటువంటి మాటలు దానికి సంబంధించి అవాస్తవం కాదు అని చెప్పగలిగితే తప్పకుండా మేము దానికి సంబంధించిన దాంట్లో ప్రతిస్పందించాలని సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా 3వ మహాసభలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ మహాసభలో రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ యుప్ప ఉమారాణి శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకులు సుభాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి విలేకరికి అక్రిడేషన్ అందాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ మండల జిల్లా కేంద్రాలుగా పరిగణలోకి తీసుకుంటూ ఇళ్ల స్థలాలను మంజూరు చేసే విధంగా యూనియన్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, ప్రధాన కార్యదర్శి రాజేష్, కార్యవర్గ సభ్యులు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు పట్నంశెట్టి శ్రీనివాస్, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను సెలవు అధ్యాపికలతో ఘనంగా సత్కరించారు. యూనియన్ అధ్యక్షుడు రజనీకాంత్, అలాగే ఇవాళ ఈ సభకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు రమణారెడ్డి గారు, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు, కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ఎంతో ఉత్సాహంగా ఈ సభకు వచ్చిన కలం సైన్యానికి తలవంచి ఉద్యమాభివందనాలు తెలుపుతున్నాను. కామారెడ్డి అంటే ఒక చరిత్ర ఉంది. ఉమ్మడి నిజామాబాద్ ఎంత చరిత్ర ఉందో కామారెడ్డికి అంతే చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఒక భిన్నమైనటువంటి వాతావరణం, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగినటువంటి జిల్లా. రాష్ట్రంలో 3 జిల్లాలు ఉంటే ఇందులో కామారెడ్డి ఒకటి. ఈ మాట ఎందుకు చెప్తుందంటే 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటూ 2 రాష్ట్రాల సాంప్రదాయాలు, సంస్కృతి మధ్యన జీవితం కొనసాగిస్తున్నటువంటి ప్రాంతాలు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి. అలాంటి చరిత్రతో పోరాటాలు, వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమంలో యూనియన్ అందించినటువంటి స్ఫూర్తితో నేటికి చెక్కు చెదరకుండా మీరు పనిచేస్తుండడం నిజంగా అభినందనీయంగా నేను భావిస్తూ కామారెడ్డి జిల్లా కమిటీకి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ని అభినందిస్తున్నాను. మిత్రులారా, కామారెడ్డి జిల్లా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుండి వేరైనటువంటి ప్రాంతం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో కానీ ప్రత్యేకంగా కామారెడ్డితో నాకు దాదాపు 3.5 దశాబ్దాల ఆత్మీయత కలిగి ఉంది. ఈ జిల్లాతో 3.5 దశాబ్దాల ఆత్మీయత ఎందుకు ఉంది అంటే, నేను 3.5 దశాబ్దాల కింద అంటే 35 ఏళ్ల కింద మెదక్ ఉమ్మడి జిల్లాకి యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రోజుల్లో మా జిల్లాకు ఆనుకునే ఈ జిల్లా ఉండడం ద్వారా ఆ పరస్పర బంధం, ఆత్మీయత నాకు కామారెడ్డితో ఏర్పడ్డది. మా జిల్లాలో ఏదైనా కష్టం వస్తే జర్నలిస్టులకి కామారెడ్డి జిల్లా జర్నలిస్టులు, కామారెడ్డి ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు వచ్చి మా కన్నీళ్లు తుడవడానికి మెదక్ జిల్లాకు వచ్చేటోళ్ళు. కామారెడ్డి జర్నలిస్టులకి కష్టాలు వచ్చినప్పుడు ఒక మెదక్ జిల్లా యూనియన్ బాధ్యుడిగా ఆ 35 ఏళ్ల క్రితం నేను ఎన్నో సందర్భాల్లో కామారెడ్డి గడ్డ మీదకి వచ్చి పోరాడినటువంటి ఒక సందర్భం, జ్ఞాపకం ఇప్పుడు గుర్తొస్తుంది. మీ అందరినీ చూస్తుంటే మీకు గుర్తుంది, 1990 దశకంలో ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మల్లెపూల నరేందర్ అనే ఒక ఈనాడు పాత్రికేయుడు ఇక్కడ వార్తలు కవర్ చేయడానికి పోలీసులకి నక్సలైట్లకు మధ్య ఒక యుద్ధం జరుగుతుందని బీపీఎల్ కింద దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలను పెట్టాలి. ఈ తెల్లబట్టలు చూడగానే దీనికి ఏం తక్కువ మీరు అనుకుంటున్నారు, గుడ్డుకి నేర్చుకుంటే. కానీ ఇళ్లలో ఒక పరిస్థితి తొక్కి చూస్తే మాత్రం వాళ్ళ జీవితాలు చాలా దీనంగా ఉంటాయి. కనుక జర్నలిస్టులను విలోపవటి కింద గుర్తించి ఎవరైతే పిల్లల వాళ్ళ ఎడ్యుకేషన్స్ ఉన్నాయో వాళ్ళలో ఫీజులు పాఠశాలలో
వాళ్ళ ఫీజుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ ఫీజులను నియంత్రించి వాళ్ళని విద్యార్థుల చట్టం కింద వాళ్ళకి ఫీజులను నిర్ణయించాలని చెప్పి కూడా మనం చాలా సందర్భాల్లో కోరుతున్నాం. మీ జిల్లాలలో డిఓలకు కానీ కలెక్టర్లకు కానీ సర్కులర్ వస్తున్నాయి, ఇది ఫీజులో రాయితీ ఇవ్వమని. కానీ పేదవాడితో వస్తున్నలేదు, దాని హక్కు మనకి ఏమి ఉండదు. అది కేవలం దయా దాక్షిణ్యంతో కాగితం వస్తుంది, ఏదో పరిచయం ఉంటే ఆ స్కూల్ ఇస్తాడు, లేదు అంటే కాగితాన్ని పక్కన పెడతాడు. అది కాదు జరగాల్సింది. ఇది క్యాబినెట్ లో చర్చ జరగాలి, క్యాబినెట్ లో దీన్ని ఆమోదించాలి, జర్నలిస్టులకి రాయించుని అప్పుడే వాళ్ళకి హక్కుగా ఇది ఏర్పడతాయని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈ సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రధానంగా వాళ్ళ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి కూడా మేము ఈ అందరి గుర్తుగా నేను అడుగుతూ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అసైన్మెంట్ కమిటీ బాధ్యులు కనుక మీరు ఎంతో మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇంట్లోని కావచ్చు మీరు ఇస్తుంటారు. మీ నియోజకవర్గంలో ఉన్న కామారెడ్డిలో ఉన్న జర్నలిస్టులకి మీ హయాంలో ఇప్పటికే మీరు చాలా ఊళ్ళలో మంచినీళ్లు, సామాజిక సేవలు చాలా ముందున్న వాళ్ళు రాజకీయాల్లో రాకముందు నుండి కనుక ఇది పెద్ద పని కాదు. ఖచ్చితంగా మా వాళ్ళకి ఇంటి స్థలాలకి మీ నోటి నుండి ఒక తీయటి కబురు వినిపిస్తారని ఈ సభాముఖంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటూ ఇవాళ ఈ సభకి వచ్చినందుకు నన్ను ఆహ్వానించిన కామారెడ్డి జిల్లా శాఖకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సభలో పాల్గొన్న మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఉండే రకంగా నేను ఉంటాను కాబట్టి నేను ఇలాగే కొనసాగుతానని చెప్తూ ఇక కామారెడ్డిలో ఉన్న విలేకరులకి ఇళ్ల స్థలాల గురించి మాట్లాడినప్పుడు ఇంతకుముందే నేను చెప్పినాను, ఖచ్చితంగా అది ఐటెట్ ఏర్పాటు చేస్తామని నిన్న వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన. కానీ యూనియన్లని కాకుండా మొత్తం మంది కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే నేను దానికి సపోర్ట్ చేస్తామని చెప్పిన. ఒక యూనియన్ అంటే యూనియన్ కూడా చేయాలంటే అది కాని పని. మాటిస్తే నేను అందరు రాజకీయ నాయకులు లెక్క అవుతా కాబట్టి నేను ఉన్నది మాట్లాడతా కాబట్టి పత్రిక విలేకరులు ఎన్ని యూనియన్లు ఉండవచ్చు, అందరికీ అంటే వాళ్ళకు అందరూ కృషి చేస్తాను చెప్పినా. నేను ఎలక్షన్లు అయినాక కూడా చెప్పినా నేను అన్న ఒకవేళ అది కాని పక్షం వస్తే మీరు అసలు అక్రిడేషన్ జర్నలిస్టు జెన్యూన్ ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో అక్రిడేషన్ కార్డును వెయిట్ చేసుకొని తెస్తే అవసరం పడితే దిగిపోయే లోపు ప్రయత్నం చేస్తా. ఒకవేళ దిగిపోయే సమయం వచ్చినా కానీ ఆ పని కాకపోతే నా సొంత డబ్బులతో ప్లాట్లు కొనిస్తాను కూడా చెప్పిన. అది మాట మీద ఇంకా ప్రయత్నం చేస్తున్నా. కాని పక్షంలో ఎకరం తీసుకుంటే అందరికి ఇవ్వచ్చన్నా పెద్ద సమస్య కాదు. కోట్లు పెట్టినప్పుడు 1 కోటి రూపాయలు అట్లా పెద్ద విలేకరులకు పెడితే తప్పేం లేదు. ఆ జాగాలో ఉన్న విలేకరులన్నా నిజాయితీ ఉంటారని ఒక ఆశతో చేస్తున్నటువంటి ఆలోచనే కానీ ఇంకా వేరే ఆలోచన కూడా ఏమీ లేదు. మీరు నాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. తప్పు నేను చేసిన అది తప్పనే చెప్పాలా, అది తప్పనే రాయాలా. తప్పుగా చూపెట్టేటువంటి ఆధారాలు కూడా ఉంది. మాట్లాడినప్పుడు మంచిదే కానీ ఎవడికో ఏదో మాట్లాడిందని ఏదోటి రాస్తా పోతుంటే ప్రజలు నమ్మకాలు పోతాయి. ఆ నమ్మకము పేపర్ల మీద పోతుంది. ఆఖరికి ఇప్పటి వరకు అయితే ఎవడు రాజకీయ నాయకుడిని నమ్మడు. ఇది క్లియర్, దీంట్లో డౌటే లేదు. అధికారులను ఆయన నమ్మరు. ఏమన్నా ఉంటే చూపించాలంటే అది కూడా పోయి ఏమన్నా సగం ఉంటే మీ మీదనే ఉన్నది. కొందరు మంచోడు ఉంటే కొందరు ఇట్లాంటి ఉంటే మంచోడు చెడ్డోడిని ఆపనప్పుడు కూడా మంచోడు చెడ్డోడే అవుతాడు. ఇది ఆలోచించుకోండి. ఖచ్చితంగా నేను మంచిగుంటే సరిపోతుంది కాదు. నా ఈ పక్కనున్న అన్న కూడా మంచిగుండడా లేదా, వాళ్ళు ఉంటే నేను వాళ్ళతో ఉంటా, మారుస్తా, లేదా లేచి వెళ్ళిపోతా అనే పరిస్థితి నన్ను ఉండాలా. కానీ అందరు ఏం చేస్తాం, అందరు కూర్చున్నారు, నేను కూర్చున్నా. దగ్గర నుంచి చేసిన ఎందుకంటే మా అన్న జర్నలిజం చేసిండు, టీవీస్ లో కూడా జాబ్ చేసిండే. అసలు ఎట్లుంటుంది జర్నలిజం అనేది నేను చాలా దగ్గర నుంచి చూసిన. 2008లో అప్పుడు ఇంత మీడియా అనేది అంటే సోషల్ మీడియా అనేది లేకుండే కాబట్టి అప్పుడు పేపర్కే చాలా ప్రయారిటీ ఉంటుండే. అంటే ఎట్లుంటుండే అంటే మా అన్న లైఫ్ ఎట్లుంటుండే అంటే ఏ ఫంక్షన్కి అటెండ్ కాకపోయేది. ఎండైనా వానైనా బయటకు పోయి న్యూస్ తీసుకొచ్చి అంటే న్యూస్ సేకరించడం అనేది చాలా బాగుంటుండే అని చెప్తుండే. ఒకసారి మా అన్న మాట్లాడుతున్నారు ఏంటంటే ఇంత కష్టమైతుంది కదా జర్నలిజం, అసలు ఎందుకు ఇంత ఇష్టం అనేది. మా అన్న ఒకటే విషయం చెప్పేటప్పుడు ఎండ వాన అనేది పక్కన పెట్టేసి నిజాలని జనాల వరకు చేరవేయడం అనేది ఎంత సంతృప్తి ఇస్తుందో తనకి మాత్రమే తెలుసు. అది అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదని చెప్పిండు. నేను నిన్న పక్క నుంచి అప్పుడు కాబట్టి నాకు అప్పటి నుంచి ఏంటంటే జర్నలిజం అంటే చాలా ఇష్టం ఉంటుండే.
అసలు ఏంటంటే నేను జర్నలిజం చేస్తుంటే బాగుండేది అనిపించుంటే, కాకపోతే అది నాకు సెట్ కాలేదు. మీరు ఏంటంటే జర్నలిస్టులు అంటే ప్రభుత్వం నుంచి పథకాలు కానీ అసలు ఏమైతుంది అనేది సామాన్య ప్రజల కడప వరకు చేరేసే మీరు ఒక వారధి లాంటి వారు. మీకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువనే. మనం ఒక చూసినాం ఏంటంటే కరోనా టైంలో వైద్యులు, పోలీస్ శాఖ వారు ఎంత కష్టపడి పనిచేసిరో వారితో సమానంగా మీరు కూడా అంతే కష్టపడి జనాల వరకు నిజాలు చేరేయాలి. అసలు ఏమైతుంది ఏంటి అనేది కరోనాకి కూడా భయపడకుండా మీరు ఎంత వర్క్ చేసిరు అనేది చాలా మందికి తెలుసు, ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి సమాజంలో మీ స్థానం అనేది చాలా ఉన్నతమైన స్థానం. ఇంకొకటి ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఒక లైన్ చూస్తూ ఉంటాం, స్కూల్లో నేర్చుకున్నాం ఏంటంటే కత్తి కన్నా కలం మేలు అనేది ఒక చిన్న లైన్ నేర్చుకున్నాం. అదేంటంటే జర్నలిస్టులకి అర్థంలాగా ఉంటుంది. మీరేంటంటే జనాలకి నిజాలని చేరేయడంలో ఎంత కష్టపడతారో అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏంటంటే చిన్న చూపు చూస్తారు జర్నలిస్టులని, కానీ అసలు కరెక్ట్ కాదు అది. మండలంలో ఉన్న జర్నలిస్టులు కానీ అన్న దగ్గర కూర్చొని సానుకూలంగా మాట్లాడి ఆయన ఒకటే అన్నాడు, నిజంగా జర్నలిస్టుల బిల్లులేవా లేనోళ్ళు ఉంటే నా దగ్గరికి రండి, మనం ఎట్లా చేద్దాం, ఎట్లా కలిపేయడానికి అవకాశం ఉంది, నా నుంచి 3 నుంచి 4 లక్షల రూపాయలు నేను మీకు ఇస్తా, దాన్ని ఒక 100 గజాలు 120 గజాలు కొనుక్కొని ఒక 15 లక్షలు అయితే నేను 15-20 లక్షలు అయితే దాంట్లో 3-4 లక్షల రూపాయలు సాయం అందిస్తా, దాంట్లో మీకు లోన్ వస్తుంది, ప్రైవేట్ స్థలం కొని నేను అది ప్లాన్ చేస్తా, వర్కౌట్ చేస్తా, ఆల్రెడీ నాకు దాంట్లో అనుభవం ఉంది. నేను ఆ రకంగా జర్నలిస్టులకు కూడా నా వీలును పట్టుకొని నేను చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో అవినీతి తిమంగళాలు ఏసీబీ వలకు చిక్కాయి. ఒక వెంచర్ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసి ఆ డబ్బులు తీసుకుంటుండగా ఎంపీడీఓ, ఎంపీఓతో పాటు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఎంపీడీఓ కుమారుణ్ణి ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మీడియా అందరికీ నమస్కారం. ఈరోజు ఎంపీడీఓ గారి ఆఫీస్లో జరిగిన వివరాలు ఏంటంటే, హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి పడమటిగూడెం నరసింహులపేట మండల లిమిట్స్లో 4 ఎకరాల భూమిని కొని దాన్ని లేఅవుట్ చేయడానికి గాను ఆర్డీడీ కార్యాలయం వరంగల్కి అప్లై చేయగా అక్కడి నుండి 29 జనవరి 2026న పర్మిషన్ వచ్చింది. ఆ పర్మిషన్లో పంచాయతీ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కావాల్సిన ల్యాండ్ మార్టిగేజ్ చేసుకొని వాళ్ళకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈలోగా ఏమైందంటే, ఆ పడమటిగూడెం గ్రామంలో ఈ భూమి ప్రక్కన వేరే ఒక వ్యక్తి ఉండే, ఆ లేఅవుట్ చేసే భూమిలో నా భూమి కూడా ఉన్నది అని చెప్పి అతను కంప్లైంట్ చేయడంతో వీళ్ళు ఏం చేశారు అని అంటే, కొన్ని రోజులు ఆగుదామన్న ఉద్దేశంతో ఆగాడు. అతను రియల్ ఎస్టేట్ చేసిన అతనే ఆగాడు. తర్వాత మా ఎంఆర్ఓ ఆఫీస్లో సర్వే కూడా చేయించాడు. ఆ సర్వేలో అతని భూమి అక్కడ లేదని కూడా నిర్ధారించడం జరిగింది. సో ఈ క్రమంలోపట అతను హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయగా హైకోర్టు నుండి ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, సెక్రటరీకి మరియు ఆ ఫిర్యాదుదారునికి నోటీసులు వచ్చినాయి. సో ఆ నోటీసులు వచ్చే వాటిని పరిష్కరించుకునే క్రమంలోపటనే అవన్నీ మేము చూసుకుంటాము, నీకేం సంబంధం లేదు, నాకు డబ్బులు కావాలి అని చెప్పి రాధిక ఎంపీడీఓ నరసింహులపేట మరియు యాకయ్య ఎంపీఓ నరసింహులపేట ఫిర్యాదుదారుని పిలిపించి డబ్బులు కావాలి అని డిమాండ్ చేశారు. సో గత నెలలో వీరి వేధింపులకు అతను భరించలేక కొంత అమౌంట్, వాళ్ళు అడిగిన దాంట్లో కొంత అమౌంట్ ఇస్తా అని చెప్పి ఎంపీడీఓ గారికి 30,000 రూపాయలు, తర్వాత ఎంపీఓ గారికి 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా దాన్ని ప్రాసెస్ చేయకుండా పెండింగ్లో పెట్టడంతో, మరి ఎందుకు గురించి పెండింగ్ పెడుతున్నారు అని అంటే, నాకు ఇంకా కొన్ని డబ్బులు కావాలని చెప్పి ఎంపీడీఓ గారు మరియు ఎంపీఓ యాకయ్య గారు ఇద్దరు డిమాండ్ చేయడంతో చివరిగా
ఎంపీఓ గారేమో 25,000 రూపాయలు ఇవ్వాలని, ఎంపీడీఓ గారేమో 20,000 రూపాయలు ఇవ్వాలని వాళ్ళు చెప్పడంతో వాళ్ళకు డబ్బులు ఇచ్చి పని చేసుకోవడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుదారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈరోజు ఎంపీడీఓ గారికి 20,000, ఎంపీఓ గారికి 25,000 రూపాయలు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకున్నాము. ఎంపీడీఓ గారి రాధిక గారి తరఫున వాళ్ళ కొడుకు నాగార్జున అని అతను అన్ని విషయాలు ఎంపీడీఓ గారి అన్ని విషయాలు కూడా ఆయనే, ఫైనాన్షియల్ విషయాలు అన్నీ ఆయనే చూసుకుంటాడట. ఎంపీడీఓ గారి ఛాంబర్లోనే ఫిర్యాదుదారుడు డబ్బులు ఇస్తుండగా ఎంపీఓ గారిని మరియు ఎంపీడీఓ గారిని కుమారుడైనటువంటి నాగార్జునను ముగ్గురిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. వీరిని రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము. ఈరోజు జరిగిన ఈ ట్రయల్లో మా ఇన్స్పెక్టర్స్ ఎల్ రాజు మరియు ఎస్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పబ్లిక్కి అప్పీల్ ఏంటంటే, ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మీ పని లీగల్ పని చేయడానికి డబ్బులు అడిగితే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి. అలాగే నా పేరు సాంబయ్య, డిఎస్పి. నా సెల్ నెంబర్ వచ్చేసి 915439188912 9154388912. థ్యాంక్ యూ. మున్సిపల్ పరిధిలోని సన్ సిటీ కాలనీలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల నూతన డ్రైనేజీ నిర్మాణం చేపట్టిన మురుగునీరు నివాస గృహాల మధ్య వ్యర్థపు నీరు చేరి మురికి కూపంలా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దుర్గంధం, దుర్వాసనతో పాటు మురుగునీటిలో పందులు సంచరించడంతో దుర్గంధం పెరుగుతుందని అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సన్ సిటీ కాలనీలో గత 15 రోజులుగా పైప్ లైన్ అనుకోపోయి ముందుకెళ్ళలేక మొత్తం చెరువు మాదిరిగా డ్రైనేజీ వ్యవస్థ మొత్తం దెబ్బతిని వాసన, మురికి, దోమలు, పందులు మొత్తం ఇబ్బంది పెడుతున్నాయి. ఎన్నిసార్లు మున్సిపాలిటీకి వాళ్ళకి విన్నవించినా కూడా ఈరోజు వరకు ఏ విధమైన యొక్క పరిష్కారము లేదు. గత 15 రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి కమిషనర్ గారు దయచేసి ఈ యొక్క సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని ఎట్ల ఎర్రవల్లి గ్రామవావుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు మధ్యంతరంగా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులో వరద నీరు చేరడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో వాగు దాటేందుకు వీలులేక గ్రామస్తులు గ్రామంలో నిలిచిపోయారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లాల్సిన వారు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి ప్రత్యామ్నాయ మార్గం కూడా లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతుందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికే ప్రారంభించిన బ్రిడ్జి పనులను అధికారులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎట్ల ఎర్రవల్లి గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం పట్టణంలో గత కొన్ని నెలలుగా సాగుతున్న తీవ్ర విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుండటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి గాలి వీచినా, తేలికపాటి వర్షం పడినా విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెట్రోపాలిటన్ ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న రామచంద్రాపురం పట్టణంలో ఇలాంటి సమస్యలు తలెత్తడం ఆశ్చర్యకరమని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పటాన్చెరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఐలేష్, టీజీఎస్ పీడీసీఎల్ పటాన్చెరు డివిజన్ ఇంజనీర్ భాస్కర్ను కలిసి సమస్యపై వినతి పత్రం అందజేశారు. ఆర్సీపురం, భారతీనగర్ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయని ఆయన వివరించారు. ప్రజలు నెలకు కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించడంతో పాటు డెవలప్మెంట్ ఛార్జీలు, ఇతర ఛార్జీలు కూడా భరిస్తున్నప్పటికీ సరైన సేవలు అందడం లేదని విమర్శించారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ 30 ఏళ్ల నాటి పాత విధానంతో కొనసాగుతుండటం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ఆధునీకరణ లోపము కారణంగా తరచూ విద్యుత్ అంతరాయాలు ఎదురవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి రామచంద్రాపురం పట్టణంలో విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించి నిరంతరం సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన రామచంద్రాపురం ప్రాంతంలో విద్యుత్పై సమస్యపై వస్తున్నటువంటి సమస్యల మీద పటాన్చెరు డివిజనల్ ఇంజనీర్ భాస్కర్ గారిని కలవడం జరిగింది. మరి వారికి కూలంకుషంగా
చెప్పడం జరిగింది. చిన్నపాటి వర్షం పడితే కరెంటు పోవడం, మరి అదేవిధంగా ఎన్నో ఏళ్ల కింద వేసినటువంటి విద్యుత్ వైర్ల వల్ల నిరంతరం అంతరాయం కలగడం జరుగుతుందని, మరి ఈరోజు రామచంద్రాపురం హైదరాబాద్ మెట్రోపాలిటన్లో ఒక భాగం అయ్యింది. మరి అలాంటి దాంట్లో మరి విద్యుత్ వ్యవస్థను మరింత మెరుగుపరచుకోవాలని, మరి మీరు అప్గ్రేడ్ చేయాలని, ఎందుకంటే అక్కడి నుంచి దాదాపు కోట్ల రూపాయల నెలలకు బిల్లుల రూపంలో ప్రజలు చెల్లిస్తున్నారు. అదేవిధంగా కమర్షియల్గా వాడేటటువంటి వ్యాపారస్తులు కూడా ఎన్నో రూపాయలు చెల్లిస్తున్నారు. మరి మీరు కూడా డెవలప్మెంట్ ఛార్జీలు ప్లస్ ఏదైతే ఫిక్స్డ్ ఛార్జెస్ అని, కస్టమ్ ఛార్జెస్ అని రకరకాల ఛార్జెస్ చేస్తున్నారు. కానీ ప్రజలకు ఆ రకంగా అయినటువంటి వినియోగదారులకు ముఖ్యంగా అట్లాంటి వసతులు అందతలేవు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గత కొన్ని నెలలుగా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నారు. దానివల్ల వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగస్తులు కానీ, ఆన్లైన్ క్లాసుల్లో విద్యార్థులకు కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగింది. మరి వారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం, మీరు చెప్పిన విధంగా నూతన పద్ధతిలో సప్లైని మెరుగుపరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం అంతరం గ్రామం చెందిన ఉద్యమ నాయకుడు అంతరం రవికుమార్కి అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని కొడంగల్ నియోజకవర్గ ఉద్యమ నాయకులు తదితరులు తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ చిక్కటపల్లి లైబ్రరీ నుంచి మహాధర్నాకు బయలుదేరిన నిరుద్యోగులు, నిరుద్యోగ సంఘం నాయకులను పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఉద్యమ నాయకులు, విద్యార్థి నాయకులపై దాడి చేయడం ఈ సందర్భంగా దౌలతాబాద్ మండలానికి చెందిన పలువురు తీవ్రంగా ఖండించారు. మరోవైపు కొడంగల్ మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ విద్యార్థి నాయకులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇదైనా ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ఇదైనా? ఇది దొంగల ప్రభుత్వం, దొంగలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. చూడండి, ఇంత దొంగ దౌర్జన్యమైన పరిస్థితి చేస్తా ఉన్నారు. ఇదేమిటి? ఇది ఇంత హింసాత్మకమైన పరిస్థితి. ఇక్కడ చూడండి, ఎంత ఇక్కడ చూడండి, మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎంత అన్యాయమైన పరిస్థితి ఉన్నారు. ఇదేనా ప్రజాప్రభుత్వం? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా 3వ మహాసభలు హాజరైన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, జర్నలిస్టు. నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో అవినీతి తిమింగనాలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. కొడంగల్లో అస్వస్థంగా డ్రైనేజీ వ్యవస్థ పట్టించుకునే అధికారులు. మధ్యలో ఆగిన వాగు బ్రిడ్జి పనులు, వర్షానికి ఏట్లెరవల్లి గ్రామం దిగ్బంధం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.